దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బలం పొందుకొని ఆ బలం చేత ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే మనమందరము విశ్వాస వీరులము, పరలోక పౌరులము. మన పౌరస్థితి ఈ భూలోకంలో లేదు, పరలోకంలో ఉంది. ఆ పౌరస్థితిని మనము స్వతంత్రించుకోవాలి అంటే బలమును పొందుకొని శక్తితో నడవాలి, విశ్వాసయాత్రను కొనసాగించుకోవాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మనకి బలము ఎలా కలుగుతుంది, మనం బలమును ఎలా ధరించుకోగలము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడి రీతిగా మాట్లాడుతున్నాడు తన భక్తుల్లో నుంచి. నెహెమ్యా పుస్తకము 8వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి ప్రజలారా, మనము దేవుని యందు ఆనందించాలంటండి. దేవుని యందు మనం ఆనందించాలి. ఎలా ఆనందించాలి, ఎందుకు ఆనందించాలి అంటే దేవుడే మనకి ఆశ్రయము, దుర్గము, రక్షణ శృంగము, కోట, ఉన్నతమైనటువంటి స్థలము మనకు ఆయనే. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మన దేవుడేనండి. ప్రతి అవసరమును తీర్చేవాడు మన దేవుడే. ప్రతి ఆపదను తొలగించువాడు, అపాయ సమయాల్లో మనకి సహాయం చేయవాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగింప చేయవాడు మన దేవుడే. కాబట్టి ఆయన యందు మనం ఆనందించాలి. మరి ముఖ్యంగా నశించి నరకానికి వెళుతున్నటువంటి మనలను, అగ్నికి ఆహుతైపోయినటువంటి మనలను, పాపములోనూ శాపములోనూ కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను వెదకి వచ్చి రక్షించాడు. తన ప్రాణమును పెట్టి, ప్రాణ క్రైదనమును చెల్లించి, రక్తమును చిందించి మన కొరకు యజ్ఞ పశువుగా ఉదించబడి మనకు నిత్య జీవాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువునందు ఆనందించాలి. ప్రభువా, నా కొరకే నీవు మరణించి ఉన్నావు, నా కొరకే రక్తమును కార్చి ఉన్నావు, నాకు పరలోక రాజ్యాన్ని, ముక్తిని, స్వర్గాన్ని ఇచ్చావు ప్రభు అని ఆనందించినప్పుడు నా జీవితంలో మీరు చేసిన అనేక మేలులు, ఆశ్చర్య కార్యాలు, ఉపకారాలు, దీవెనలకై మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా నేను ఆనందిస్తున్నానని మనం చెప్పినప్పుడు బలమును పొందుకుంటామండి, శక్తిని పొందుకుంటామండి. దేవుని యొక్క బలము చేత నింపబడి ఈ విశ్వాసయాత్రలో మనం ముందుకు నడిచేటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యందు ఆనందించుడి, దేవుని యందు ఆనందించుడి, దేవుని యందు ఆనందించుడి. అప్పుడు మీరు బలమును నొందెదరు, అప్పుడు మీరు శక్తిని నొందెదరు, అప్పుడు మీరు బలమును ధరించుకొని ధైర్యముగా ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతారు. ఓ సహోదరుడా, బాధలోను, వేదనలోను, పిరికితనములోను, దుఃఖములోను, నిట్టూర్పులోను, కన్నీటిలోనూ ఉన్నావా? అయితే దేవుని యందు ఆనందించుడి. సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి దానిని బట్టి ఆనందించుడి. మీకున్నటువంటి ఆ దుఃఖము, ఆ బలహీనత కొట్టివేయబడి బలవంతులుగా మార్చబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతాము, పరలోక రాజ్యం చేరుకుంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది